స్టడీస్ అయిపోయాయి, నెక్స్ట్ నేను ఇది అవ్వాలి అని అనుకుంటారు కదా, స్పెసిఫిక్ గా ఏం ప్రొఫెషన్ అనుకున్నారు? అంటే క్యాంపస్ లో జాబ్ కొట్టాలని అయితే ఉంటుండే, స్పెసిఫిక్ గా ఏం అనుకోలే. క్యాంపస్ కి సెలక్షన్స్ కి వస్తారు కదా, హెచ్డిఎఫ్సి కంపెనీ అని, హెచ్ఎస్బిసి అని, లేదా హుండాయ్ అని, వీళ్ళందరూ వస్తుండ్రి. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, ఒక దాంట్లో జాబ్ అయితే కొట్టాలి, ప్రూవ్ చేసుకోవాలని ఉంటుండే. నేనేమనుకుంటుంటే అంటే మా క్లాస్ లో అందరికీ నాకు తెలుసు నేను బాగా మాట్లాడతా, ఇంగ్లీష్ కూడా వచ్చు, అంత మంచిగా మాట్లాడతాడని, ఇక ఎట్లయినా జాబ్ వస్తుంది అనుకున్నా. కానీ క్లాస్ లో మాట్లాడడం వేరు, వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడడం అన్నప్పుడు గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ అంత తడబడుతుంటే ఇట్లా చెమటలు పడుతుండే, ఏం అర్థం కాకుండే. వాళ్ళు అంటుండ్రి మీరు ఇంకా ప్రిపేర్ కావాలి, మీకు సెట్ కాదు, మీకు జాబ్ ఇవ్వలేమో అని. అట్లా 5-6 కంపెనీస్ రిజెక్ట్ చేసేసినాయి. అప్పుడు అనుకున్నా మనకే టాలెంట్ ఉంటుంది అనుకుంటాము, మనకన్నా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా కష్టం ఈ పోటీ ప్రపంచంలో జాబ్ కొట్టడం అన్నది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల గూగుల్లో జాబ్ వచ్చింది. కానీ చిన్న జాబే, అది చాలా చిన్న జాబ్. గూగుల్ మ్యాప్స్ అని ఉంటది. సో దాంట్లో 10,000 శాలరీ. గూగుల్ అంటానే అందరూ లక్షలు అది ఇది అనుకుంటారు, చాలా చిన్న జాబ్ అది. తర్వాత వాళ్ళ శాలరీ కూడా కొంచెం పెంచిండ్రు, అంతే అయింది. కానీ ఆ చిన్న జాబ్ లా జాయిన్ కావద్దు అని కొందరు, జాయిన్ గా గూగుల్లో ఫ్యూచర్ ఉంటుంది అని కొందరు అన్నారు. నేనైతే జాయిన్ అయిపోయినా. మా పేరెంట్స్ కూడా హ్యాపీ ఉన్నారు, గూగుల్లో జాబ్ అంటే మంచినే కదా అని. కొన్ని రోజుల తర్వాత కంప్యూటర్ ముందు ఏం పని చేస్తామో అని రిజైన్ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఖాళీ ఉన్నా. తర్వాత మా అన్న ఆల్రెడీ ప్రొఫెషన్లు ఉండే, యాప్టిట్యూడ్ అని టీచ్ చేస్తాం కాలేజెస్ లో, సిబిఐటి, జేఎన్టీ ఇక్కడ. ఆ ప్రొఫెషన్ లో కంటిన్యూ అవుతున్నాడు అని నేను కూడా వెనకాల పోతుంటే, అందరూ మీ తమ్ముని ఎందుకు పిలుచుకొస్తున్నావు, ఏడికి పోయినా అని అంటుండ్రి. లేదు మా ఊడు ఖాళీగా ఉన్నాడు, ఇప్పుడు వస్తాడు, మా ఊడు నాతోనే ఉంటాడు, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నేను కూడా వెళ్ళిపోతా, కానీ మా తమ్ముడు అయితే నాతోనే ఉంటాడు అన్న టైప్ లో తీసుకుపోతుండే. పోతుంటే నేను అందరితో అబ్జర్వ్ చేస్తుంటే, సార్లు వాళ్ళు చెప్తుండ్రి, పిల్లలు జస్ట్ మా అన్న క్లాసు, ఇంకొక ఇంగ్లీష్ సార్ ఉంటుండే శ్రీకాంత్ శ్రీరామ్ అని, ఆయన క్లాస్ కొంచెం ఎంజాయ్ చేస్తుండ్రి. అరే వీళ్ళిద్దరే మంచి చెప్తుండ్రు, వేరే వాళ్ళకి చెప్పనికనే వస్తలేదు, ఇంత నాశనం చేస్తుండ్రు పిల్లల బతుకు, వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు లెక్చరర్స్ గా సెట్ గారు, నేను చెప్పినా ఇంకా మంచి చెప్తా కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా అని బాధ అవుతుండే, చెప్పబుద్ధి అవుతుండే స్టేజ్ ఎక్కి. కానీ ఇంకా నాది అప్పటికి నాకు వాళ్ళు ఏమి అవకాశం ఇవ్వలే. జస్ట్ నేను మైక్ అరేంజ్ చేస్తుంటే, బోర్డ్ అరేంజ్ చేస్తుంటే, మార్కర్స్ పెడుతుంటే వేరే సార్ల కోసం వాళ్ళ కోసం, ఒక ఆఫీస్ బాయ్ రోల్ ఉంటే నేను. తర్వాత మా అన్న నేను కలిసి మనమే సెపరేట్ గా ఒక కాలేజ్ని అప్రోచ్ అయ్యాం, ఛాన్స్ ఇస్తారేమో చూద్దామని. భోజిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ అప్రోచ్ అయినాం. ఆమె రామలక్ష్మి అని, మా దూరం చుట్టం అవుతుంది ఆమె, అట్లా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది ఆమెకు. ఆమె ప్లేస్మెంట్ ఆఫీసర్ని పిలిచి, ఈ పిల్లలు ఇద్దరులో చాలా ఫైర్ ఉంది, అవకాశం ఇవ్వండి అని చెప్పింది. మేము పోయినాము, ఉమెన్స్ కాలేజ్ అది. మా అన్నకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ అయింది, ఫస్ట్ 2-3 క్లాసులు మంచిగా చెప్పాలి, కానీ తర్వాత మస్తు మైండ్ బ్లోయింగ్ వచ్చినాయి క్లాసెస్. అది ఆ ప్రొఫెషన్ లో కంటిన్యూ అయినా. తర్వాత ఏమనిపించిందంటే ఇంకేదో అచీవ్ చేయాలి, ఇది కాదు, సినిమా ఇండస్ట్రీకి పోవాలి, అక్కడ కథలు చెప్పాలి, అక్కడ సెలబ్రిటీ కావాలి, సినిమానే కరెక్ట్ మనకు అని సినిమాల చుట్టూ తిరిగినాం ఇద్దరం కలిసి. దాంట్లో ఫెయిల్ అయినాం, ఎవరు అవకాశం ఇవ్వలే అని మళ్ళీ ఈ ప్రొఫెషన్ కంటిన్యూ చేసినాం. తర్వాత ఒక రోజు నేను సోలోగా తిరిగిన, దిల్ రాజు గారిని కలిసిన, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిండు, శ్రీనివాస కళ్యాణం అని. అది నాకు బిగ్గెస్ట్ డే అనిపిస్తుంది నా లైఫ్ లా. దిల్ రాజు సార్ ఇట్లనే కూర్చున్నాడు ఇంట్లో, నేను డోర్ దగ్గర పోయి ఇట్లా జస్ట్ డోర్ నాక్ చేసి లోపల పోతుంటే కొంచెం షాక్ అయింది, ఇటు దొంగనా, ఈడొకడు, బుక్కులు ఉన్నాయి చేతిలో, ఒక సేల్స్ మ్యానా, కానీ ఏం అంటలేడు. ఎందుకంటే సార్ కొంచెం రుబాబుగా మస్తు కాన్ఫిడెంట్ ఉంటాడు కదా, ఎవరు నువ్వు అటు వెళ్ళిపో, ఏం అంటలేడు. ఏంది అంటే ఇట్లా బుక్ రాసిన సార్, గూగుల్లో వర్క్ చేసిన, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఏంటి, మీకు చాలా మంది తెలుసు కదా డైరెక్టర్స్, ఎవరి దగ్గర నన్ను పెట్టేసేయండి, హిట్ డైరెక్టర్ అయినా సరే, ఫ్లాప్ డైరెక్టర్ అయినా సరే. అంటే ఏంది కరెక్ట్ విషయం చెప్పు అంటే, బుక్ చూడండి సార్ అని బుక్ ఇచ్చి ఒక కొటేషన్ చెప్తున్నా స్టూడెంట్స్ కి చెప్పినట్టు. ఉన్నోడు అంటే డబ్బు ఉన్నోడు కాదు, మంచులా అంటే మంచి మనసున్నోడు, మంచిని మంచిగా చూస్తున్నాడు అని పెద్ద కొటేషన్ ఉంటుంది. అది చెప్తే బానే ఉంది, నేను బుక్ అంతా చదివి నీకు కాల్ చేస్తా అని అన్నాడు. మీరు నాకు కాల్ చేయడం నాకు వెయిట్ చేయలేను సార్, మీ నంబర్ ఇవ్వండి, నేనే ఒకసారి మీకు రిమైండ్ చేస్తా అంటే, నాకు అట్లా నంబర్ ఇయ్య అన్నాడు. ప్లీజ్ సార్, నేను డైలీ కాల్ చేయను, రోజుకి ఒకసారి అంతే అని అందమని వస్తుంది మాట. ఎందుకంటే సినిమాలు ఇన్ఫ్లుయెన్స్, దాంట్లో మల్లీశ్వరి ఇలా డైలాగ్ ఉంటుంది కదా కత్రినా కైఫ్తో, నేను డైలీ కాల్ చేయనండి నేను ఒక డైలాగ్ ఉంటది, సేమ్ డైలాగ్ రిపీట్ చేద్దాం అనిపిస్తుంది, కానీ అది సిచ్యువేషన్ అది కాదు అని నేను లెస్ అని డిస్టర్బ్ చేయను, నంబర్ ఇవ్వండి అంటే లాస్ట్ లో 111 ఉంటుంది సార్ అది నంబరు. ఇచ్చిండు, సేవ్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ఆఫీస్ కి ఒక రోజు సంక్రాంతి తర్వాత రమ్మన్నాడు. పోతాడు, వాచ్మెన్ అలో చేస్తలేడు, నేను ఎందుకు రమ్మంటాడు,
నువ్వు చెప్పినా కదా ఒకసారి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటున్నాడు. అంటే ముందు వెళ్ళిపోమన్నాడు అనమాట నన్ను 2-3 సార్లు. అట్లా కాదు సారే రమ్మన్నాడు అని నేను సార్కే మెసేజ్ పెట్టిన, ఇట్లా బయట వెయిట్ చేస్తున్నా సార్ అంటే పైకి రా అని పైకి పిలిచి శ్రీనివాసం కళ్యాణం అని ఒక మూవీ, అంతకుముందు శతమానం భవతి మూవీ తీసిన సతీష్ వెగేసిన గారి దగ్గరికి తీసుకుపోయి పరిచయం చేసిండు. ఆ మూవీకి ఛాన్స్ ఇచ్చిండ్రు. అది నాకు ఆఫీస్లో మంచిగా అనిపిస్తుండే. ఈడ అమలాపురంలో షూట్ ఉండే, ఆడ కష్టం అనిపించింది. ఆ ఎండలో తిరగడం, ఒక బ్యాగ్ వేసుకొని ఆ షూట్. నితిన్ ఉంటుండే, హీరో నితిన్, రాశిఖన్ అందరు ఉంటుండ్రి. కానీ నాకు అది సెట్ కాదు అనిపించింది. నాకు ఐ డోంట్ బిలాంగ్ హియర్, నేను అచీవ్ చేయాల్సింది ఇంకేదో ఉంది, ఇటు నుంచి వెళ్ళిపోవాలి తొందరగా అని డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి చెప్పి